ఎవరి 108కి నువ్వు కాల్ చేయాలంటే ప్రాణం పోతుంది. రైట్ సార్. ఇక ముందు ఏంటంటే ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ అవి కానీ మొత్తం ఛాంబర్కి వెళ్ళి డిస్కస్ చేసుకుని వీళ్ళందరూ కూడా అందరూ ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే కాబట్టి సో సినిమా కుటుంబంలో అందరూ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని నెక్స్ట్ రాబోతున్న సినిమాలు కానీ ఇవి కానీ ఖచ్చితంగా అందరూ ఒక ఈక్వల్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అండ్ ఫైనల్గా ఇప్పుడు సార్ మీ నలుగురు చెప్పండి, నాకు వార్ 2 వర్సెస్ కూలీ ఏది నెగ్గబోతుంది అంటారు? రెండు నెగ్గాలని కోరుకుంటున్నాం సార్. ఇందాక నేను ఫస్ట్ నా అభిప్రాయం చెప్తానండి. ఫస్ట్ నేను చెప్పాను కూలీ సినిమాకి ఎక్కువ బజ్ క్రియేట్ అయింది బికాస్ 50 years దాటిన సందర్భంగా రజనీకాంత్ గారి సినిమాల్లో ఆయన 50వ సంవత్సరాన్ని ఇది చేసుకొని లోకేష్ కనకరాజు ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న డైరెక్టర్, సినిమాటిక్ యూనివర్స్ కూడా చూసాము. అలాగే చాలా బజ్ క్రియేట్ అయింది ప్రోమోస్ విషయంలో కూడా. కూలీకి ఎక్కువ వసూళ్లు వస్తాయని నేను అనుకుంటున్నా ఓవరాల్ గా మన సౌత్ ఇండియాలో. అలాగే వార్ 2 కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, సూపర్ సూపర్, నైస్ సార్. చూసారు కదా మనం ఇప్పటి వరకు మనం మాట్లాడుకుందంతా కూడా లైక్ ఒక టికెట్ రేట్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా జనరల్గా మనకి ఈ సమస్య అనేది ప్రతి ఒక్క సినిమా రిలీజ్కి ముందల కానీ ఎప్పుడైనా మనం చూస్తూనే ఉంటాం ఈ సమస్య అనేది. సో ఈ సమస్యలన్నీ సర్దుకోవాలి, నెక్స్ట్ రాబోతున్న సినిమాలు కూడా ఇంకా మంచి స్థాయిలో ఆడాలి, ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడాలని మనందరం కూడా కోరుకుందాం. సో ప్రొడ్యూసర్, ఎందుకంటే దీనివల్ల ప్రొడ్యూసర్ బతుకుతాడు, సినిమా బతుకుతుంది, ఇండస్ట్రీ బతుకుతుంది. ఫస్ట్ సినిమా బతికితే డెఫినెట్లీ అందరూ బతుకుతారు. ప్రొడ్యూసర్స్ ఏముంది సార్, నలుగురు ఐదుగురే. కాకపోతే వందలాది మంది బ్రతకాలి అంటే డెఫినెట్ గా రేట్ల మీద ఏదో ఒక నిర్ణయం కావాలి. అవును, లేదండి పెద్దోళ్ళందరూ కూర్చోవాలి సార్, ఇది ఒకళ్ళతో అయ్యేది కాదు సార్. ఒక బెత్తం పర్సంటేజ్ విధానం వస్తే అన్ని తగ్గుతాయి. విధానంలో పర్సంటేజ్ ఆ రోజు డెఫినెట్ గా ఇండస్ట్రీ బాగుంటుంది సార్. ఓకే ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇదన్నమాట వార్ 2 వర్సెస్ కూలీ. సో మహా డిబేట్. సో మరొక ఇంట్రెస్టింగ్ డిబేట్తో మేము ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.